హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 అతిపెద్ద క్రికెట్ పండుగ అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈలోపు ఎస్ఆర్హెచ్ కూడా తన ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ని అయితే ఆడేసింది. దాని తర్వాత ఫ్యాన్స్ ఒపీనియన్ ఎలా ఉంది అండ్ ఏ ప్లేయర్ కెపాసిటీ ఎలా ఉంది, ప్లేయింగ్ 11కి ఎవరు వెళ్తారు అనేది వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, మెయిన్గా ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంతా కూడా ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లేయింగ్ 11లో ఎవరుంటే బాగుంటుంది కొత్త ప్లేయర్స్లో అనేది మీరైతే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ మన ఛానల్లో చాలా ఎర్లీగా అండ్ ప్రతిరోజు ఉంటాయి, మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఒకటే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు, కానీ ఇప్పటివరకు మెయిన్ ప్లేయర్స్ అంతా కూడా క్యాంప్లో అయితే చేరుకోలేదు. ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ కోసమే చాలా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. నన్ను కామెంట్లో అడిగేదైనా నేను ఓవరాల్గా సోషల్ మీడియాలో పరిశీలిస్తే ఇదే టాపిక్ నడుస్తుంది. కేవలం ఒక 1 వీక్ కూడా లేదు, ఇప్పటికి కూడా ఎవరు రాలేదు, ఇంకా హెడ్ కోచ్ కూడా రాలేదు నేను వీడియో చేసే టైం వరకు. సో వీడియో అప్లోడ్ అయ్యాక కూడా రావచ్చు, ఎందుకంటే చాలా దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ ఐపీఎల్ అయితే. కానీ ఇప్పటివరకు అయితే వీళ్ళు రీచ్ కాలేదు. సో వీళ్ళు వస్తే బాగుండేది. ఇంకొక ప్రాక్టీస్ మ్యాచ్ దాదాపు ఇంకా 2 ఆడవచ్చు. సో ఒక డే బై డే ఆడే అవకాశాలు ఉన్నాయి. సో ఈలోపు కొందరి యొక్క పొటెన్షియల్ తెలుస్తుంది అండ్ ఈ టాప్ ప్లేయర్స్ ఉంటేనే యంగ్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ యొక్క టాలెంట్ కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే టాప్ క్లాస్ ప్లేయర్స్ ఎవరు లేకుండానే వీళ్ళు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. అండ్ ఆ ప్రాక్టీస్లో కూడా కొందరు షైన్ అయ్యారు. ఎవరి కెపాసిటీ ఏంటో అయితే క్లియర్గా తెలిసింది. అండ్ ఇంకొక టాప్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఎనీ మూమెంట్ టీంలో చేరొచ్చు. సో ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు కన్నా ఆర్ చేసే తర్వాత కన్నా కూడా చేరవచ్చు, ఎందుకంటే అతడు యోయో టెస్ట్ పాస్ అయ్యాడు, హైదరాబాద్కు రీచ్ అవుతున్నాడు. కానీ క్యాంప్తో చేరడం ఒకటే బ్యాలెన్స్ అయితే ఉంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రాక్టీస్ మ్యాచ్ చాలా బాగా ఆడారు. ప్రాక్టీస్ మ్యాచ్లో అండ్ నెట్ బౌలర్స్కి అయితే ఎక్కువ పేరు వచ్చింది. నిజం చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ కొన్న బౌలర్స్ కంటే నెట్ బౌలర్స్ నవీందో అండ్ అదేవిధంగా తాహిర్ కూడా చాలా మంచి బౌలింగ్ అయితే వేశాడు. సో వీళ్ళ బౌలింగ్ బాగుంది, నెట్ బౌలర్స్ బాగా వేశారు. మరి అసలు యాక్చువల్ బౌలర్స్ వేయలేదంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెట్టలే అనుకుంటే మన ఇంజురీ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి ఎఫర్ట్స్ పెట్టకపోయి ఉండొచ్చు. అండ్ ఓవరాల్గా మనం చూస్తే అభినవ్ మనోహర్ మీద చాలా ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫ్యాన్స్ పెట్టుకున్నారు. కానీ మొదటి ప్రాక్టీస్ మ్యాచ్లో అభినవ్ మనోహర్ ఫెయిల్ అయ్యాడు అనలేము, కాకపోతే చాలాసార్లు అవుట్ అయ్యి చాలాసార్లు ఛాన్స్ ఇచ్చినా కూడా తన యొక్క గ్రిప్ అయితే కనబడలేదు. ఆ స్టైల్ తెలుస్తుంది, ఆ కొట్టే కాన్ఫిడెన్స్ తెలుస్తుంది, కానీ అదైతే కనిపించలేదు. మనం ఎక్స్పెక్ట్ చేసినంత అభినవ్ మనోహర్లో ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో అయితే లేదు. సో ఇంకా 2 ప్రాక్టీస్ మ్యాచ్లు ఉన్నాయి, దాంతో అతడు ఆడలేడు అని మనం చెప్పలేం. కాకపోతే చూడాల్సి ఉంది నెక్స్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో. సో ఫస్ట్ మ్యాచ్లో అయితే ఇతడు డిసప్పాయింట్ చేశాడు. ప్లేయింగ్ 11 వెళ్ళేంత ఆట తీరు లేదని ఫ్యాన్స్ అభిప్రాయం. నేను ఓవరాల్గా మొత్తం సోషల్ మీడియా చూశాను అండ్ ఇది నా అభిప్రాయం కూడా. నా ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను ప్రాక్టీస్ మ్యాచ్ మీద. సో అభినవ్ మనోహర్ ఇప్పుడు మనకు ప్లేయింగ్ 11లోకి వెళ్ళాలంటే ఇంకా బెటర్గా ఆడాల్సి అయితే ఉంటుంది. అండ్ అనికేత్ వర్మ మెయిన్గా ఈ మ్యాచ్ నుంచి వచ్చినటువంటి సూపర్ స్టార్ ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ కూడా అతడి హిట్టింగ్ బాగుంది, ఎందుకంటే క్లియర్గా 6లు కొడుతున్నాడు, ఒక్కొక్కటి ఎక్కడెక్కడో పడుతుంది అండ్ ప్రతి షాట్ కొట్టాడు. అండ్ ఇంత హ్యాండ్ పవర్ ఉంది, ఫ్యూచర్లో ఒక స్టార్ అవుతాడని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అతను ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ చూసిన తర్వాత చాలా ఫెంటాస్టిక్ హిట్టింగ్. నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యా, అనికేత్ వర్మ ఈ రేంజ్లో ఆడతాడని నేను అనుకోలేదు. ఎందుకంటే యంగ్ ప్లేయర్స్ ఎవరైతే ప్లేయింగ్ 11లోకి వెళ్దామని ఆశిస్తున్నారో బ్యాట్స్మెన్ అందరు కూడా ఈ మ్యాచ్ అయితే ఆడారు. అందరిలో ఇతడు మాత్రం చాలా పర్ఫెక్ట్ అనిపించాడు. హిట్టింగ్లో వరుస 4 6లు రాహుల్ చహార్ని కొట్టడమైనా అండ్ ప్రతి ఒక్కరి బౌలింగ్లో కూడా అనికేత్ వర్మ చాలా ఈజీగా 6లు కొట్టాడు. సో ఇతడు ప్లేయింగ్ 11లోకి ఒకటే మ్యాచ్తోనే దగ్గరకు వచ్చాడని చెప్పొచ్చు. ఇదే మనకు ప్రాక్టీస్ మ్యాచ్లో ఎక్స్పెక్టేషన్స్తోనే నితీష్ కుమార్ ప్లేయింగ్ 11కి వచ్చాడని చెప్పుకున్నాం. అదేవిధంగా అనికేత్ వర్మ కూడా ప్లేయింగ్ 11లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకో 2 ప్రాక్టీస్ మ్యాచ్లు జరిగి టాప్ క్లాస్ ప్లేయర్లు వచ్చాక కూడా ఇతడు ఇలానే పర్ఫామ్ చేస్తే ఇంకా నెట్స్లో కూడా హెడ్ కోచ్ వీళ్ళని గమనించి ఛాన్స్ ఇచ్చేది ఉంది. కానీ మొత్తానికి అనికేత్ వర్మ చాలామంది ఫ్యాన్స్ని ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్తో సంపాదించేశాడు. జీషాన్ అన్సారీ ఇంకో స్పిన్నర్ పర్లేదనిపించాడు, మిగతా బౌలర్స్ కంటే బాగానే బౌలింగ్ చేశాడు, రాహుల్ చహార్ కంటే కూడా బాగానే బౌలింగ్ చేశాడు. సో మొత్తానికి జీషాన్ అన్సారీ కూడా మెల్లిగా అంటే టోర్నమెంట్లో కొన్ని మ్యాచ్లు అయినాకైనా ఇతనికి ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతడు కాస్త బ్యాటింగ్ కూడా చేయగలడు, బౌలింగ్ కూడా చాలా బాగానే చేశాడు. ఇషాన్ కిషన్ కూడా ఇబ్బంది పెట్టాడు ఒక విధంగా. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్న నెట్ బౌలర్స్ అయితే బాగానే బౌలింగ్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ గురించి చెప్పుకుంటే డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఫుల్ ఖుషి అయి ఉంటారు, ఎందుకంటే చాలా ఫామ్లో ఉన్నాడు. 2 హాఫ్ సెంచరీలు చేశాడు, 64 రన్స్ 24 బాల్స్లో అండ్ 73 రన్స్ 30 బాల్స్లో. అంటే ఈ ఫైర్ ఏ రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. టచ్లో ఉన్నాడు ఇషాన్ కిషన్. మిగతా బ్యాట్స్మెన్ కొందరు ఫెయిల్ అయిన దగ్గర ఇతడు ఇలా ఆడాడంటే ఎస్ఆర్హెచ్ ఎంతో హోప్స్ పెట్టుకొని కొన్నదానికి ఇతడు న్యాయం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిన ఇంకొక అంశం ఏంటంటే హర్షల్ పటేల్.
మెయిన్గా హర్షల్ పటేల్ బౌలింగ్ బాగాలేదని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మన కామెంట్స్లో చూసినా కూడా, నేను పర్సనల్గా మ్యాచ్ చూసినా కూడా అతడు ఏంటంటే స్లో బాల్స్ వేసాడు, కొన్ని క్యాచ్లు వచ్చాయి, కాకపోతే రన్స్ చాలా ధారాళంగా రన్స్ అయితే ఇస్తూ వెళ్ళిపోయాడు. సో మొత్తానికి హర్షల్ పటేల్ ఖచ్చితంగా ట్రాక్లోకి రావాల్సి ఉంటుంది. ప్రత్యర్థి బీభత్సమైన హిట్టింగ్ చేసే టైంలో ఇతన్ని దించడమే కోచ్ ప్లాన్. హర్షల్ పటేల్ డ్యూటీ కూడా అదే. ప్రత్యర్థి అపోనెంట్ ఎప్పుడైతే వీర బాదుడు మీద ఉంటారో అప్పుడే హర్షల్ పటేల్ ఎఫెక్టివ్గా ఉంటాడు. ఎందుకంటే పేస్ వేరియేషన్స్ ఉంటాయి, సింపుల్ ఏం లేదు. ఇతను ఒక బౌన్సర్, స్లో బౌన్సర్, స్లో బాల్స్, ఈ యార్కర్, ఒక ఫాస్ట్ బాల్ ఇలా తికమక పెడుతూ ఉంటాడు. సో ఇతడు ప్రత్యర్థి ఎప్పుడైతే బిగ్ హిట్స్కి వెళ్తాడో హర్షల్ పటేల్ ఎఫెక్టివ్. కాకపోతే నిన్న చిన్న బ్యాట్స్మెన్ కూడా ఇతన్ని చితకబాదడం మనం చూసాం. సో మొత్తానికైతే ఫామ్లోకి వస్తాడని ఆశిద్దాం. హర్షల్ పటేల్ అయితే డెఫినెట్గా ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఇంకోటి చెప్పుకోవాలంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ కంటే ఎక్కువ బౌలింగ్ ఇంప్రెస్ చేశాడు. బౌలింగ్లో చాలా బాగా వేశాడు. అందరూ రన్స్ ఇచ్చే దగ్గర అభిషేక్ శర్మ అయితే చాలా తక్కువ రన్స్ ఇస్తూ పోయాడు. అండ్ అభిషేక్ శర్మ ఈసారి బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా తనకు ఎస్ఆర్హెచ్కి అయితే ఇతను ఉండే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్తో కూడా తన మార్క్ చూపించే అవకాశాలు ఉన్నాయి. అతడు బౌలింగ్ వేయడానికి చాలా ఇంట్రెస్టెడ్. ఎప్పుడైనా కూడా అభిషేక్ శర్మ తన బాల్తో ప్రూవ్ చేసుకోవాలని తనకు ఉంటుందని అతడైతే ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పాడు. సో బ్యాటింగ్, ఇతని బౌలింగ్ ఒకటి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అథర్వ టైడే మీద పెద్ద ఇంప్రెషన్ అయితే రాలేదు. ఆడినంతసేపు బాగానే ఆడాడు, కాకపోతే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అనికేత్ వర్మ లాగా ఒక సెన్సేషన్ ఇన్నింగ్స్ అలాంటిది అయితే లేదు. అండ్ సచిన్ బేబీ కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే ఇతడు కొంచెం టెక్నికల్గా సౌండ్ ఉన్నాడు, మంచి షాట్స్ అయితే కొట్టాడు, రీజనబుల్ షాట్స్, ఏదో ఊపేయడం కాకుండా మంచి గ్యాప్స్లో స్క్వేర్ కట్ ఇవన్నీ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. కవర్ డ్రైవ్ ఇవన్నీ బాగా చేస్తున్నాడు. సో సచిన్ బేబీ కాస్త నిలకడగా ఆడే బ్యాట్స్మెన్ విభాగంలోకి అయితే వస్తాడు. అండ్ రాహుల్ చహార్ ముఖ్యంగా బౌలింగ్లో ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసినంత మొన్న వేయలేకపోయాడు. సో ప్రాక్టీస్ మ్యాచ్లో ఇంకా 2-3 ప్రాక్టీస్ మ్యాచ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ వాటిలో అతడు ఒక లైన్లోకి వస్తాడని ఆశిద్దాం. ఇంకా ఆడన్ జంప్ అయితే క్యాంపుకి చేరుకోలేదు. సో ఆడన్ జంప్ ఈ ఫస్ట్ టైం సెలెక్ట్ అయినటువంటి ప్లేయర్ అండ్ ఇప్పుడే క్యాంపుకి చేరుకోవాల్సింది. అంత టాప్ క్లాస్ ప్లేయర్ కూడా కాదు. క్యాంపులో ఉంటే అతడికి కూడా ఎస్ఆర్హెచ్తోని ఇక్కడ పిచ్చెస్ ఇవన్నీ అలవాటు అయిపోయేటి, కానీ ఇప్పటికీ అతను క్యాంప్కి అయితే చేరుకోలేదు. సో ఓవరాల్గా ప్యాట్ కమిన్స్ అండ్ ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, వియాన్ ముల్లర్, సో ఇంతమంది టాప్ ప్లేయర్స్ అయితే దూరంగా ఉండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వీళ్ళే కాదు, ఏకంగా హెడ్ కోచ్ కూడా క్యాంప్కి అయితే చేరుకోలేదు. సో ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కొంచెం ఇరిటేషన్లో ఉంటారు. అది వాళ్ళ కోపం, అది వేరే అని కాదు, వాళ్ళకి ఎస్ఆర్హెచ్ మీద ఉన్నటువంటి అభిమానం. సో హెడ్ కోచ్ అండ్ టాప్ ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతుంటే వాళ్ళు ఎలా ఆడుతున్నారు చూడాలని ప్రతి ఫ్యాన్కి అయితే ఉంటుంది. ఇది అభిమానంతో వచ్చినటువంటి అసహనం తప్ప ఇంకా ఏం కాదు. సో నాకు తెలిసి ఇంకా వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకొక 6-5 డేస్ మాత్రమే ఉంది. ఎనీ మూమెంట్ రావచ్చు మనం వీడియో పెట్టే టైంకైనా. అండ్ ఆ అప్డేట్ కూడా ఏం లేదు, వాళ్ళు వస్తున్నామని లేదని, డైరెక్ట్ వాళ్ళు మ్యాచ్ టైంకే వస్తారని చెప్పి కూడా కామెంట్స్లో అయితే చాలా నేను చూశాను. సో ఓవరాల్గా మనమైతే పాజిటివ్ తీసుకుందాం. పాజిటివ్ తీసుకుంటే అనికేత్ వర్మ అండ్ సచిన్ బేబీ వీళ్ళంతా కూడా చాలా బాగా ఆడుతున్నారు. మెయిన్గా ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ. సో ఈ టాప్ ప్లేయర్స్ లేనిది వీళ్ళ పర్ఫార్మెన్స్ని మనం గెస్ట్ చేయలేకపోతున్నాం. సో టాప్ ప్లేయర్స్ కనుక ప్యాట్ కమిన్స్ బౌలింగ్, మహమ్మద్ షమి బౌలింగ్, వీళ్ళంతా బౌలింగ్ వేస్తూ వీళ్ళంతా ఆడితే చూడడానికి చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో బ్యాటింగ్ బలంగా ఉందని మరొకసారి అయితే అర్థం అవుతుంది. కానీ ఒకసారి మ్యాచ్లోకి వెళ్ళినాక మనకు రియాలిటీ అయితే అర్థమవుతుంది. సో ఇంకో ప్రాక్టీస్ మ్యాచ్ నాకు తెలిసి ఇవాళ రేపు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళు వెంటనే అది వాళ్ళ సోషల్ మీడియాలో డిక్లేర్ అయితే చేస్తారు. నెక్స్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో మనకు చాలా వరకు ఐడియా అయితే వచ్చేస్తుంది.